జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు మన దగ్గర ఏమున్నదంటే కనుక మే మాసం ఫలితాలు. ఈ యొక్క మే మాస ఫలితాలు మనం చూసినట్టయితే కనుక ఇక్కడ ముఖ్యంగా మనము గ్రహించుకోవాల్సిందంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు, ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఈ మే మాసం 2026 సంవత్సరం అసలు గ్రహాల యొక్క స్థితిగతులు మనం గమనించున్నాం. ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఒకటే కాదండి, మీకు ఏదైనా దశ అంతర్దశలు కూడా మనం గ్రహించుకోవాలి, గమనించుకోవాలి. ఈ దశ అంతర్దశలు కూడా మనకి చాలా అద్భుతంగా కలిసి వస్తూ ఉంటాయి. ఈ దశ అంతర్దశల్లో మీకు ఏదైనా సరే శుక్రుని యొక్క దశ కానీ, గురువు యొక్క దశ కానీ, రవి యొక్క దశ అంతర్దశలు ఉంటే కనుక మీకు ఖచ్చితంగా చెప్తున్నాను గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఇకపోతే మీకు ఏదైతే శని భగవాన్ అశుభ దృష్టి కావచ్చు, శుక్రుని యొక్క అశుభ దృష్టి కావచ్చు, శుక్రుని నీచత్వం కావచ్చు, అలానే కుజుడు కూడా మీకు నీచత్వంలో ఉన్నాడు కాబట్టి, మీకు బుధుడు కూడా నీచత్వంలోకి ఏర్పడుతున్నాడు కాబట్టి, మీకు ఏదైనా పాత విషయాలు, గొడవలు కావచ్చు, కోట్లాట్లు కావచ్చు, ఎప్పుడో వదిలిపోయినటువంటి కాళ్ళు ఏళ్ళు చేతులు విడిచేసినటువంటి గొడవలన్నీ కూడా మళ్ళీ మీద తెచ్చుకునే కనిపిస్తున్నాయి. సమస్యపోయినటువంటి విషయాలన్నీ కూడా మళ్ళీ మీద కనిపిస్తామని, ఆస్తులు తగరలు కావచ్చు, అన్నదమ్ముల మధ్య విభేదాలు కావచ్చు, స్థల మార్పిడి కూడా కనిపిస్తుంది, జాబ్ కూడా మార్పిడి కనిపిస్తుంది, జాబ్లో వెసులుబాటు కూడా మీకు పెద్దగా యోగ్యత లేదు. అలానే విదేశీయానం కూడా పోస్ట్పోన్ అవుతూ కనిపిస్తూ ఉంది. అలానే ఏదైతే భార్య అవుతుందో, భర్తలు ఉంటున్నారో, మూడో వ్యక్తి మధ్యలో వచ్చి ఆ కుటుంబ సభ్యులు ఈ కుటుంబ సభ్యులు రావడం వలన భార్యాభర్తలు విడిపోవడం, కొత్తగా పెళ్ళిన వాడు, పాతగా పెళ్ళిన వాడు, పిల్లలున్న వారందరూ కూడా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండేసి విడిపోవడం, మీకున్నటువంటి సెన్సిటివ్ ఏదైనా చిన్న విషయాన్ని సూక్ష్మంగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మీకున్నటువంటి బ్రెయిన్ సంబంధించినటువంటి ఆలోచన కావచ్చు, అలానే హార్ట్కి సంబంధించి కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, లివర్ పెయిన్ కావచ్చు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఇబ్బంది పెడతామని. ఇక దీంతో పాటు మే 12వ తారీఖు తర్వాత 12వ తారీఖు తర్వాత నుంచి 25వ తారీఖు లోపు మీకు ఏర్పడే గండం, ప్రయాణాలు చేసేప్పుడు కొంచెం ఆచిచూచి చేయండి. ఆ ప్రయాణాల వల్ల మీకు గండం ఒకటి ఏర్పడేలా కనపడుతుంది కాబట్టి ఆ మేర కొంచెం జాగ్రత్తగా వహించండి. దీనితో పాటు మీరు అనుకున్న కార్యాచరణ ముందుకు వెళ్ళాలంటే కూడా చిన్నపాటి పరిహారం చేసుకోవాలి. దాంతోపాటు మీకు ఈ వారం మొత్తం, ఈ మాసం మొత్తం కూడా మీకు కలిసి వచ్చినటువంటి కలర్ అయితే కనుక కాఫీ కలర్, రెడ్ కలర్, అలానే బ్లూ కలర్ కూడా మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. ఆరెంజ్ కలర్ కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఇకపోతే నెంబర్ మీకు వచ్చేసి 4, 6, 9 3 నెంబర్ కూడా మీకు అద్భుతంగా ఉంటాయి. ఇకపోతే వారం వచ్చేసి మీకు గురువారం, శనివారం 2 వారాలు కూడా మీకు అద్భుతంగా ఉంటాయి. ఇచ్చిన డబ్బులు ఎక్కడ తిరిగి రావు. ఎవరికి డబ్బులు ఇవ్వకండి, అప్పులు చేయకండి, క్రెడిట్ కార్డు లాంటివి చేయకండి. మీకు ఇంటి మీదకి వచ్చేటానికి కనిపిస్తుంది కాబట్టి మీ పర్సనల్ విషయాలు ఎవరికి చేయకండి. ఇక చిన్నపాటి పరిహారం చేసుకుని మాత్రం అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే ఈ రాశి వారు కనుక ఈ చిన్నపాటి పరిహారం చేసుకున్నట్టయితే కనుక మీకు కొంతలో అయినా మిశ్రమ ఫలితాలు అయితే లభ్యపడతాయి. అయితే మీకు ఈ పరిహారం ఏమిటంటే కనుక మీకు సమీపంలో ఎక్కడైనా అరటి చెట్టు కానీ, రావి చెట్టు కానీ, వేప చెట్టు కానీ ఉంటే కనుక సాయం సంధి వేళలో అక్కడ ఓన్లీ గురువారం రోజున సాయం సంధి వేళలో ఒక 2 లీటర్ల నీళ్లు పోసేసి అక్కడ దీపారాయణ చేసినట్టయితే కనుక మీకు ఎన్నో రకాలుగా ఎన్నో రోజుల నుంచి బాధిస్తున్నటువంటి రోగం, నొప్పి ఏదైనా ఉంటే కూడా అవన్నీ కూడా పటాపంచలేకపోతాయి. ఇక మరొక రెమెడీ ఏమిటంటే కనుక దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి మనకి. అప్పుడు ఆంజనేయ స్వామి ఆలయంకి వెళ్ళేసి ఆకు పూజ చేయించుకోవాలి. అలానే ఆంజనేయ స్వామి ఆలయంలో కనుక ఆంజనేయ స్వామి సింధూరం ఉంటుంది, ఒక కిలోంపావు సింధూరం స్వామివారికి దానం ఇచ్చేయాలి. అలానే కనుక ఆ సింధూరంతో పాటు నువ్వుల నూనె కూడా 1 కిలో దానం ఇచ్చినట్టయితే కనుక మీకు ఎన్నో రకాలుగా ఎక్కడి నుంచి డబ్బు రావాలన్నా, డబ్బు మీరు ఇవ్వాలి, అప్పులు ఉన్నాయన్నా కూడా అవి కూడా తీరిపోతాయి. విదేశీయానం ప్రయాణం చేయాలంటే కూడా ఈ పరిహారం మీకు బాగుంటుంది. అలానే మీకు నవగ్రహ దోషాలు కానీ, కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం ఉంటే కూడా అవన్నీ కూడా పటాపంచలి పెళ్లి త్వరగా అవ్వాలనుకుంటే కనుక మీరు ఏం చేయాలంటే కనుక ఉలవలు 1 కిలో, జొన్నలు 1 కిలో, రాగులు 1 కిలో, సజ్జలు 1 కిలో, గోధుమలు 1 కిలో, అలానే బియ్యం 1 కిలో తీసుకొని ఇవన్నీ కూడా నవగ్రహాలు ఉంటాయి, ఈ నవగ్రహాల మండపం చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేస్తూ అవన్నీ కూడా వాటి మీద అభిషేకం చేయాలి. అలా చేసినట్టయితే కనుక గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలన్నీ కూడా చిటికలో పటాపంచలేకపోతే శనివారం రోజున ఒక్కసారైనా ఈ పరిహారం చేయండి. శనివారం రోజున ఆ నవగ్రహాల్లో ఒక గ్రహమైనటువంటి శని గ్రహం, ఆ శని భగవానుని వద్ద అభిషేకం చేసి స్వామివారికి ఒక చిన్న మొల, ఒక 5 రూపాయల కాయిను, అలానే ఒక నల్లని రిబ్బన్ వేసి అలానే దీపారాధన చేయండి. బెల్లం నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి దీపారాధన చేయండి. అక్కడ దీపారాధన నువ్వుల నూనెతో మాత్రమే చేయాలి. ఆ దీపారాధన మీకు శ్రేష్టమవుతుంది. మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, మైండ్లో మనసులో ఉన్నటువంటి బాధ, సంక్షోభం ఇవన్నీ కూడా మీకు తొలగిపోయేలా ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకునైనా కొంతమేరైనా ఉపశమనం పొంది అదృష్టవంతులయ్యేందుకు మే మాసంలో చాలా బాగుంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి.